ఆఖరికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి మా కొత్తగా వచ్చినటువంటి మహిళా నేత మా కల్వకుంట్ల కవితక్క వీళ్ళందరూ పోయి అక్షింతలేసి వచ్చిర్రే. మా శాటిలైట్ ఛానళ్ళల్లో 4th ఎస్టేట్లలో కూడా మొత్తం ప్రసారం చేసిండ్రే. మరి మీ ఎవరికి అర్థం కాలేదా? అసలు ప్రజాభవన్లో నిశ్చితార్థ వేడుకలు చేసుకోవచ్చా? పర్మిషన్ ఎవరికి ఉన్నది? ఎవరిచ్చినారు? అసలు వీళ్ళు పర్మిషన్ అడిగినారా? పుక్కట్ల అక్కడ ప్లేస్ ఉంది కదా అని ఎట్లా చేసుకున్నారు? దానికి డెకరేషన్కి బట్టి విక్రమార్క గారి జేబులకెళ్ళి పర్సనల్ ఖర్చు పెట్టిండా, లేకపోతే ప్రజాభవన్ బిల్స్లో ఆ డబ్బులు పెట్టిండా? ఆ భోజనం ఖర్చు ఎవరు పెట్టిండ్రు? ఒకవేళ బట్టి విక్రమార్క గారి జేబులోకి వెళ్ళి గనక ఖర్చు పెట్టుంటే జనరల్గా వీళ్ళందరూ బై బాన్ గోల్డెన్ స్పూన్ అయితే కాదు. ఒక సాదా సీదా కాంగ్రెస్ కార్యకర్త బట్టి విక్రమార్క గారికి అసలు డబ్బులే లేవు ఫస్ట్ నుంచి కూడా. ఇది అందరికీ తెలుసు. తర్వాత కష్టపడి పైకి వచ్చిండు. ఆ కష్టపడినటువంటి తత్వానికి నేను ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉంటాం. ఆ కష్టపడిన తత్వానికి ఎవరు కష్టపడి పైకి వచ్చినా సో డెఫినెట్గా వాళ్ళని గొప్పగా మేము చూసుకుంటాం. గొప్పగా మేము ఒక ఇన్స్పిరేషన్గా మేము చూసుకుంటాం. ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కమిషన్స్ రూపంలో కావచ్చు, మిగిలిన రూపంలో కావచ్చు అనేక కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ఎంత ఎదిగారంటే వాళ్ళ అత్తగారింట్లో ఐటీ రైడ్స్ అయ్యేంత ఎదిగిండ్రు బట్టి విక్రమార్క సార్. మరి నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క గారు, మీరు భోజనం ఖర్చు కానీ అక్కడ జరిగినటువంటి ఎక్స్పెన్సెస్ కానీ మీరు ప్రజాభవన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానీ మీరు అధికార దుర్వినియోగం చేశారని నేను అంటున్నా. మీరు పర్సనల్గా సొంత పైసలతోటి మళ్ళీ బట్టి విక్రమార్క గారి ఇల్లు ఇటుక పేర్చి కట్టినటువంటి ఇల్లులో నిశ్చితార్థ వేడుక జరిగి ఉంటే మా ఓకే టీవీలో కూడా దాన్ని మేము పుక్కట్ల ఫ్రీగా ప్రసారం చేసేటోళ్ళం. కానీ మీరు కేవలం ప్రజాభవన్లో అధికార దుర్వినియోగం చేస్తూ మీ స్టాఫ్ని వాడుకున్నారు. మీ ప్రజాభవన్లో పనిచేసే గవర్నమెంట్ జీతం తీసుకునేటోళ్ళను మీ నిశ్చితార్థ వేడుకకు వాడుకున్నారు. భోజనాలను వాడుకున్నారు, వసతులను వాడుకున్నారు, బాత్రూమ్లను కూడా వాడుకున్నారు సార్. ఓకే ఒక్కసారి చూద్దాం. ఇదే నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, నేను ఈ ప్రశ్న మీ అందరికి కూడా వేస్తా ఉన్నా. కల్వకుంట్ల కవిత గారు కూడా పోయినారు, రేవంత్ రెడ్డి గారు, కవిత గారు, ఆ ఫొటోస్ కూడా నేను చూపిస్తా. ఓకే, ఇక్కడ సార్